మనము దేవుని యొక్క పిల్లలం అంటే దేవుడు మనకేమై ఉన్నాడు? దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు అనమాట. సో దేవుడు కూడా మన తండ్రి అయినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పట్ల ఒక స్వాస్థ్యము కలిగి ఉన్నాడు, ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యము ఇచ్చాడు అనేది మనము ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలన్నమాట. ఈ వారసత్వంలో ఏమంటున్నాడు? ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ కూడా నీకు దయచేశాను అంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాను, నాకు కావలసినది స్వస్థత. దేవుడు ఏమంటున్నాడు? ఆ స్వస్థతను కూడా నీకు అనుగ్రహించాను అంటున్నాడు. హల్లెలూయా. నా జీవితాల్లో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో విషయాలు జరగాలి అంటే ఏమంటున్నాడు? నీ జీవమునకును నీ భక్తికి కావలసినవన్నీ కూడా ఏం చేశాడంట? దయచేశాడంట. ఈ స్వాస్థ్యము గురించి నువ్వు తెలుసుకోగలిగినట్లయితే నీ జీవితము కంప్లీట్ గా మార్చబడుతుంది. నువ్వు ఎటువంటి కోరికతో వచ్చినా ఈరోజు, నువ్వు ఎటువంటి ప్రార్థనతో వచ్చినా ఈరోజు, నువ్వు ఎటువంటి సమస్యతో వచ్చినా కూడా ప్రతి సమస్యకి ఇది పరిష్కారము.